అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా 3 నెలల వేసవి సెలవుల యోగా ప్రయాణం మరియు అనుభవాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దీనిని యోగా ప్రయాణం అనడం కంటే నా జీవితంలో ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి యోగ సాధనలో బరువు తగ్గడం ఒకటే అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది మన జీవితంలో యోగా సాధన చాలా గొప్ప పాత్ర పోషిస్తుందని. యోగాలో ఆసనాలు ఇతరత్రావన్నీ ఒక ఎత్తు అయితే, మన జీవితంలో జరిగే ఎమోషనల్, డిప్రెషన్ ఇలాంటి వాటిని ప్రతిరోజు మనం ఎదుర్కొని ఎన్నో సమస్యలను మనం సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతాం. ఒక టీచర్గా నా వృత్తిలో ఎదురయ్యే ఎన్నో మానసిక ఒత్తిడులను నేను ఈరోజు చాలా సునాయాసంగా చేసుకోగలుగుతున్నాను. ఒక భార్యగా ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ ఎమోషన్ అయితే నేను ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నాను. ముఖ్యంగా తల్లిగా నా పిల్లల ప్రవర్తన తీరును నేను గమనించగలుగుతున్నాను. నా అభిప్రాయం ఏమంటే, ఖచ్చితంగా పిల్లలను యోగ సాధన మనం అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లలు చాలా చిన్న విషయాలకు ఎమోషనల్ అయిపోతారు. ఇక మగపిల్లల గురించి అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మగపిల్లలు వారు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. నేనైతే ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, పిల్లలను ఖచ్చితంగా యోగాలో చేర్పించండి. నేను 3 నెలల సాధన చేస్తేనే మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్గా నేను ఎన్నో మార్పులను చూశాను. అందుకే నాకు ఎంత కష్టమైనా ప్రతిరోజు సాధన మాత్రం వదలను. బిజీ లైఫ్లో మనం మన శరీరంలో జరిగే ఏ మార్పును గమనించం. కానీ యోగ సాధన అలవాటు చేసుకుంటే నిత్యం మన శరీరంలో జరిగే మార్పులను, మన శ్వాసను మనము గమనించుకోగలుగుతాం. ముఖ్యంగా క్లాసుకు వెళ్తూనే మనల్ని మెంటల్గా సురేష్ సార్ మనల్ని ప్రిపేర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. క్లాస్ వరకే అనుకోకుండా అందరినీ వాళ్ళ పరిస్థితులను గమనించి వాళ్లకు క్లాస్ చెప్పేవారు సారు. ఈ విషయంలో సార్కు అభినందనలు తెలుపుతున్నాను. మనకెప్పుడైనా నిరుత్సాహం కలిగితే సార్ మాటలే బూస్ట్ లాగా పనిచేస్తాయి మనకు. కరెక్ట్ టైంలో ఒక మంచి గురువు దగ్గర సాధన చేశానన్న తృప్తి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద యోగా చేరిన తర్వాతకి మార్పులైతే చాలా వచ్చాయి. ఆ మార్పులను నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. 3 నెలలకే ఇన్ని మార్పులు చూశాను నేను. అలాగే యోగా వదలకుండా మనం నిత్య జీవితంలో మనం చేసుకుంటూ పోతే ఇంకెన్ని లాభాలు ఉంటాయో మనందరం గమనించి ప్రతి ఒక్కరికి, మన వాళ్ళకి, మనతో ఉండే వాళ్లకు అవగాహన కల్పిస్తే, అందరూ దీనిని ఆచరిస్తే మన దేశంలో హత్యలు, అత్యాచారాలు, అనేక రకాల దుర్మార్గాలు జరగవు. అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ యోగాలో చేరాలని చాలా కుతూహలంగా ఉన్నాను. ఈ యోగ సాధనలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు సురేష్ సార్కి, సరోజ మేడంకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.